2 to 3 kgs పెరిగి ఈ మాత్రం కలర్ వస్తే సరిపోతుంది. ఇది హై ప్రోటీన్ దోశ. యాక్చువల్గా అయితే నేను ఒక 30 days సిరీస్లా అనుకుంటున్నాను వాట్ ఐ ఈట్ ఇన్ అ డే అనేది. అది కూడా ఏంటంటే హెల్దీ ఫుడ్. సో మాక్సిమం న్యూ ఇయర్ వస్తుంది కదా, సో అందరూ రెజల్యూషన్ అనేది తీసుకుంటున్నారు కదా. ఇప్పుడు చాలా వరకు ఈ లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ వల్ల చాలా సెడెంటరీ లైఫ్కి హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి. సో నేనైతే అందుకే కొంచెం హెల్దీ లైఫ్ స్టైల్ వెళ్దాము. డైటింగ్ అంటే అవన్నీ కుదరట్లేదు. డైటింగ్ చేస్తుంటే జస్ట్ మనం ఒక 1 kg అలా తగ్గుతున్నాము, వెంటనే 2 to 3 kgs పెరిగిపోతున్నాం. కాబట్టి ఒక లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ లాగా ఏదైనా చేసుకోవాలి అని అనుకుంటున్నా. కాబట్టి ఈ వ్లాగ్ అయితే చేస్తున్నాను ఈరోజైతే. సో నేను ఈరోజు ఏమేమి తింటాను, ఏమేమి లైక్ ఏ ఫ్రూట్స్ తింటాను, ఎలాంటి వెజిటబుల్స్ కర్రీ అనేది చేస్తున్నాను అనేది అయితే మొత్తం వ్లాగ్లో చూపిస్తాను. దీని తర్వాత అయితే మాత్రం నేను షార్ట్స్ పెట్టుకుంటాను కంపల్సరీగా. లైక్ డే 1, డే 2, డే 3 అలా షార్ట్స్ పెట్టుకుంటాను, అసలు ఏమేమి తింటున్నాను అని చెప్పి. సో దానివల్ల నాకు కూడా నా వెయిట్లో ఏమైనా చేంజ్ వస్తుందో లేదో అనేది అయితే నేను గమనించాలి. నేనైతే అనుకుంటున్నాను మేబీ లైక్ ఫ్యాన్సీ డైట్స్ ఏం లేకుండా హోమ్ ఫుడ్ కుక్ తింటే మేబీ మన డైట్లో చేంజెస్ వల్ల వెయిట్ లాస్ అవ్వచ్చు అని. సో చూడాలి ఎలా అయితే అవుతుందో. అందుకే ఫస్ట్ అయితే నేను జీరా వాటర్తో అయితే స్టార్ట్ చేస్తున్నాను. నేనైతే ఈ మధ్య కాలంలో అయితే కొంచెం మార్నింగ్ లెగ్గానే జీరా వాటర్ అయితే తాగాలి అనుకుంటున్నాను. సో మార్నింగ్ లెగ్గానే జస్ట్ మీరు ఆల్రెడీ నైట్ అయినా సోక్ చేసుకోవచ్చు. లేదు అని అంటే నేను ఒక గ్లాస్ వాటర్ అనుకుంటున్నా కాబట్టి ఈ గ్లాస్ వాటరే వేస్తున్నాను. అది ఒక 5 to 10 minutes బాయిల్ వస్తే సరిపోతుంది జీరా వాటర్కి అయితే. జస్ట్ కొంచెం అంతే, ఎక్కువ కాదు, కొన్ని జీరా ఎక్కువ వేసుకున్న అలర్జిక్ రియాక్షన్ అనేది వచ్చేస్తుంది. లాస్ట్ టైం నాకు ఒకసారి తెలియలేదు స్టార్టింగ్లో, ఇప్పుడు కాదు కానీ ఒక 10 years బ్యాక్ ఒకసారి ఇలానే జీరా వాటర్ ఎక్కువ వేసేసుకుని, అంటే లైక్ వాళ్ళు 1 tablespoon అంటే నేను 1 tablespoon వేస్ట్ చేసేసా. మొత్తం బాడీ అంతా నాకు ర్యాష్లా వచ్చేసింది. జీరా వేడి ఎక్కువ కాబట్టి ఎక్కువ వేసుకోకూడదు, జస్ట్ కొంచెం వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇదైతే ఒక 5 to 10 minutes బాయిల్ అయ్యాక దీన్ని చల్లార్చుకొని అయితే తాగుతాను నేను ఫస్ట్ మార్నింగ్ లెగ్గానే. సో జీరా వాటర్ అయితే ఫుల్గా బాయిల్ అయిపోయింది. ఈ మాత్రం కలర్ వస్తే సరిపోతుంది. జీరా వాటర్ అయితే మరుగుతుంది. జీరా వాటర్ మరిగిన తర్వాత ఒక గ్లాస్ జీరా వాటర్ తాగేసి, ఈరోజు అయితే నేను చేసే బ్రేక్ఫాస్ట్ అయితే బేసన్ చీలా, అదే చనా పిండితో చేస్తారు. నార్మల్గా ఈరోజు సాటర్డే కాబట్టి ఆమ్లెట్ అడుగుతున్నారు వీళ్ళందరూ. సో ఆమ్లెట్ సాటర్డే మనం తినం కదా ఎగ్, కాబట్టి ఈరోజు అయితే నేను చనా పిండితోని ఆమ్లెట్ లాగా చేస్తున్నాను. వెజిటేరియన్స్కి ఆమ్లెట్ టైప్ అది. దాంట్లో కొంచెం ఎక్కువ వెజ్జెస్ వేసుకుంటే మీకు హెల్త్కి కూడా మంచిదేని, లైక్ మోర్ వెజిటబుల్స్ వెళ్తున్నట్టు ఉంటుంది. సో ఈరోజు అయితే నేను ఒకసారి ఆ బేసన్ చీల అయితే ట్రై చేస్తున్నాను. ఆ బేసన్ చీల ఎలా చేస్తున్నా సో చూస్తారు కదా. దీనికి చనాపిండి వేసుకుంటున్నా. ఒక 3 to 4 అయినా రావాలి కదా, కాబట్టి కొంచెం పడుతుంది శనగపిండి. కొంచెం సాల్ట్, దీంట్లోనే కొంచెం మనం గరం మసాలా, కారం వేసుకోవచ్చు, లైక్ అది మీ టేస్ట్ ప్రిఫరెన్స్ బట్టి. నేనైతే ఎక్కువ వేయట్లా గరం మసాలా. సాల్ట్ కొంచెం వేసాను, కొంచెం చిల్లీ పౌడర్ వేస్తాను అంతే. చిల్లీ పౌడర్, కొంచెం పసుపు అంతే. ఇంకా గరం మసాలా అవి ఏమి వేయట్లేదు నేను దీంట్లోని. ఎందుకు మార్నింగే హెవీగా మసాలాలతో అని చెప్పి జస్ట్ కొంచెం పసుపు. జస్ట్ మీరు కావాలి అంటే దీంట్లోనే వెజిటబుల్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు, లైక్ ఆనియన్స్, బీన్స్, క్యాప్సికమ్, క్యారెట్. లేదు అని అంటే పైనుంచి అయినా వేసుకోవచ్చు. నేనైతే ఒకటైతే మీకు పైనుంచి వేసి చూపిస్తాను, ఇంకొకటి అయితే మాత్రం డైరెక్ట్గా దీంట్లోనే యాడ్ చేసేస్తాను. ఇప్పుడు దీంట్లో అయితే కొంచెం లైక్ దోశ పిండి వచ్చే కన్సిస్టెన్సీ వరకు మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. దీంట్లో కొంచెం వాటర్ కలుపుకుందాం. కొంచెం దోశ కన్సిస్టెన్సీ రావాలి ఇది.
దీంట్లోనే మనం కొంచెం జీలకర్ర కూడా వేసుకోవచ్చు, డైజెషన్కి చాలా మంచిది కాబట్టి కొంచెం జీలకర్ర. ఈ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది. ఇప్పుడైతే నేను ఫస్ట్ పాన్ ఆన్ చేసేస్తున్నా. ఇది మనము టమాటో పచ్చడైనా చేసుకోవచ్చు దీనికి, లేదు అని అంటే చక్కగా కెచప్తో అయినా తినొచ్చు. కెచప్తో తింటే మనం బజ్జీ తింటున్న ఫీలింగ్గా ఉంటుంది. దీనికైతే చాలా బాగుంటుంది యాక్చువల్గా. అయితే మనం లైక్ బజ్జీలు తింటాం కదా కెచప్లో ముంచుకొని, పొటాటో బజ్జీయో లేదంటే అరటికాయ బజ్జీయో, అలా ఉంటుంది ఇదైతే. నేనైతే ఆల్రెడీ చాప్ చేసి పెట్టేసుకున్నాను. క్యారెట్ అండ్ కొంచెం క్యాప్సికమ్, బీన్స్ ఇవన్నీ చాప్ చేసి అయితే పెట్టేసుకున్నాను ఆల్రెడీ. మార్నింగ్ లెగ్గానే ఇవన్నీ చాప్ అయితే చేస్తాను నేను. ఇప్పుడు నేను ఫస్ట్ అయితే నార్మల్గా ప్లెయిన్గా ఆమ్లెట్లా వేస్తాను. మీరు కావాలంటే ఇలా ఆనియన్స్ పైనుంచైనా వేసుకోవచ్చు, లేదు అని అంటే మిక్స్లో అయినా కలిపేయచ్చు. ఇలా పైనుంచి వేసుకున్నా బాగుంటుంది యాక్చువల్గా. అయితే మీకు ఆమ్లెట్ తిన్న ఫీలింగే వస్తుంది. చక్కగా ఎన్ని వెజిటబుల్స్ కావాలంటే అన్ని వెజిటబుల్స్ వేసుకొని కొంచెం, నేను నాన్ స్టిక్లో చేస్తున్నా కాబట్టి ఆయిల్ ఎక్కువ పట్టదు, జస్ట్ కొంచెం. కానీ ఇది సిమ్లోనే కాలాలి, ఎందుకంటే శనగపిండి కదా, టైం పడుతుంది. ఒకవైపు మంచిగా కాలిన తర్వాత తిప్పుకోవాలి. హైలో పెడితే ఏంటంటే తొందరగా మాడిపోతుంది. సిమ్లో పెట్టి నీట్గా కాల్చుకోవాలి ఇవైతే. దీంతో పాటు టమాటో చట్నీ హైలైట్ కాంబినేషన్, లేదు అని అనుకుంటే మనం సాస్తో అయినా కెచప్తో అయినా తినొచ్చు. కెచప్తో కూడా చాలా బాగుంటుంది. పిల్లలైతే ఈజీగా కెచప్ తోటి తింటారు, ఇదైతే ఇష్టపడతారు కూడా కెచప్తో తినడానికి. సో ఇది ఒక ప్రోటీన్ రిచ్ ఫుడ్ యాక్చువల్గా. బేసన్ చనాపిండి మంచిది కాదంటారు, కానీ చనాపిండి చాలా మంచిది. అది చిక్పీ ఫ్లోరే కాబట్టి చనాపిండి చాలా మంచిది. కానీ ఏంటంటే బజ్జీల్లో ఏంటంటే మనం ఎక్కువ డీప్ ఫ్రై చేస్తాం కాబట్టి అలా వద్దంటారు, కానీ మనం ఇలా చనాపిండిని ఇలా వేసుకుంటే మాత్రం చాలా హెల్దీ కూడా. ఇది వీక్కి ఒక 2 రైస్ ఇలా చేసుకుంటే ప్రోటీన్కి ప్రోటీన్ వస్తుంది. అంటే మనం ఎగ్స్ తినలేని రోజు చక్కగా ఇలా చేసుకోవచ్చు. ఇది హై ప్రోటీన్ దోశ యాక్చువల్ చెప్పాలంటే. ఇప్పుడు మనం మూత పెట్టి కూడా కుక్ చేసుకుంటే కొంచెం తొందరగా కుక్ అయిపోతుంది. లేదు కొంచెం క్రిస్పీగా కావాలి అంటే మాత్రం మూత తీసే కుక్ చేయాలి. నేనైతే కొంచెం ఫాస్ట్గా అవ్వాలి కాబట్టి కొంచెం మూత పెట్టేస్తున్నాను. మూత పెట్టి కుక్ చేస్తున్నా. కొంచెం మెత్తగా వస్తుంది మూత పెడితే, కానీ పర్లేదు. ఒక 2 minutes. నీట్గా అయితే ఇది కుక్ అయిపోయింది. మన వెజిటబుల్స్ కూడా చిన్న చిన్న కట్ చేస్తాం కాబట్టి అవి కూడా ఉడికిపోయాయి దీంట్లోని. తిన్నప్పుడు మనకి ఏం పచ్చిగా అనిపించదు. మన వెజ్ వాళ్ళు కూడా తినేలాగా శనగపిండి అట్టు, ఇదైతే శనగపిండి అట్టు. అంటే యాక్చువల్గా నేను ఎందుకు ఇది ఫిల్మ్ అంటే షూట్ చేస్తున్నాను అని అంటే, ఈ రోజు నుంచి నేను కూడా వెయిట్ మానిటర్ చేసుకుందాం. మేబీ నేను ఇలా
పెట్టుకుంటూ ఉంటే సిరీస్‌లా చేస్తుంటే అట్‌లీస్ట్ నాకు అప్పుడైనా కొంచెం డెడికేషన్ వచ్చి, మోటివేషన్ వచ్చి చేస్తాను కంపల్సరీగా. ప్రతిసారి అనుకుంటాను లైక్ 7 డేస్, 21 డేస్ అనుకుంటా గానీ, లైక్ రోజు మార్నింగ్ లెగ్గానే వాకింగ్‌కెళ్ళాలి అవన్నీ. కానీ అసలు ఏమీ కుదరట్లేదు. సో, ఈరోజు నేనేమనుకున్నా అంటే ఇలా సీరీస్‌లా పెట్టుకుంటే దానికోసమైనా అట్‌లీస్ట్ వీడియో కోసమైనా నేను కంటెంట్ కోసమైనా చేస్తానేమో అని చెప్పి. కాబట్టి అనుకున్నాను లైక్ 30 డేస్ అయితే కంపల్సరీగా ఈరోజైతే నవంబర్ 20థ్. సో, నవంబర్ 20థ్ నుంచి స్టార్ట్ అవుతుంది నాది. సో, నేను కంపల్సరీగా డిసెంబర్ 20థ్ క్రిస్మస్ లోపలైతే మాత్రం ఇయన్నీ లైక్ నా హెల్త్‌లో లేదంటే లైఫ్ స్టైల్‌లో ఏదైనా చేంజెస్ వచ్చిందో లేదా అనేదైతే కంపల్సరీగా చూడాలి 1 మంత్‌కి. ఎందుకంటే చెప్తారు మనం ఏదైనా ఒక డైట్ గానీ, లేదంటే ఏదైనా హెల్తీ లైఫ్ స్టైల్ మనం అనుకుంటే ఒక 21 డేస్ చేస్తే అంటే అది అలవాటు అవుతదంట మనకి. సో, అలా ఒకసారి చేసి చూద్దాం 21 డేస్ వరకు. ఒక 21 డేస్ చేస్తే ఏమైనా మనకి రిజల్ట్స్ కనిపిస్తుందో లేదో అనేదైతే చూడాలి. మాక్సిమం నేనైతే దీంట్లో ఏమి ఫ్యాన్సీ డైట్ అనుకోవట్లేదు. ఏదైనా హోమ్ కుక్ ఫుడ్ విత్ పోర్షన్ కంట్రోల్ దట్స్ ఇట్. సో, వెజిటబుల్ ఆమ్లెట్ రెడీ. మనం పైనుంచి కావాలంటే పైనుంచి వేసుకోవచ్చు. లేదు అనంటే ఇలా వెజిటబుల్స్ అన్నీ దీంట్లోనే కలిపేసి కూడా మనం అట్లయితే వేసుకోవచ్చు దీనితోటి. ఇదైతే నేను చిన్నగా వేస్తున్నా. ఇవి మనం చక్కగా టిఫిన్ బాక్సెస్‌లో అంటే స్కూల్స్‌కి కూడా కట్టొచ్చు. లేదంటే లంచ్ బాక్స్‌లో అంటే కూడా ఇలా చిన్న చిన్న అట్లు చేసుకొని పాన్ కేక్స్ లాగా అయితే వేసుకోవచ్చు. ఇలా కూడా చాలా టేస్టీగానే ఉంటుంది. జస్ట్ కొంచెం ఆయిల్ బ్రష్ చేస్తే సరిపోతుంది. చిన్న చిన్నవైతే పిల్లలు ఈజీగా తినడానికి ఇష్టపడతారు. పెద్ద దోస అయితే ఇంత పెద్దదా అనుకుంటారు గానీ, ఇలాంటి చిన్న చిన్నవనుకో చూసారు కదా ఈ చింతకాయలు ఆ రోజు తెచ్చుకున్నాను. 1 వీక్ అవుతున్నాయి గానీ ఇంకా చాలా ఫ్రెష్‌గానే ఉన్నాయి ఇవైతే. ఇప్పుడు వీటిలతో అయితే పప్పు చేస్తున్నాం ఈరోజు. ఈరోజు స్పెషల్ అయితే మా ఇంట్లో చింతకాయ పప్పు. సో, ఫస్ట్ అయితే పప్పు పెట్టేద్దాం ప్రెషర్ కుక్‌కి. నెక్స్ట్ అయితే ఈరోజు చింతకాయ పప్పుతోని కొంచెం దొండకాయ ఫ్రై కూడా. దొండకాయ ఫ్రైకి నార్మల్‌గా కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది. కాబట్టి నేను నాన్ స్టిక్‌లో చేస్తున్నాను. నాన్ స్టిక్‌లో ఏంటంటే కొంచెం ఆయిల్ తక్కువ వేసుకొని మనం అంటకుండా ఉంటుంది. కాబట్టి నాన్ స్టిక్‌లో అయితే వేస్తున్నా. రెగ్యులర్ దొండకాయ ఫ్రైని జస్ట్ కొంచెం ఆవాలు, జీలకర్ర, ఆనియన్స్. నేను మార్నింగ్ కట్ చేసుకున్నాను కదా కొన్ని ఆనియన్స్. మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ కోసం కట్ చేసిన ఆనియన్స్ ఉన్నాయి కాబట్టి నేను ఆనియన్స్ వేసేసా దీంట్లో మిగిలిపోయిందని. నార్మల్‌గా అయితే ఆనియన్స్ వేయనవసరం లేదు కూడా. డైరెక్ట్‌గా ఈ దొండకాయలు కొంచెం వేసి ఫ్రై చేస్తే సరిపోతుంది. కొంచెం ఉప్పు, కొంచెం పసుపు వేసేస్తున్నా. సో, ఈరోజు మా లంచ్ స్పెషల్స్ అయితే దొండకాయ ఫ్రై, చింతకాయ పప్పు అండ్ రైస్. దొండకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. చూసారు కదా నేను కొంచెమే ఆయిల్ వేసాను. నాన్ స్టిక్ కాబట్టి అడవేం అంటకుండా నీట్గా ఫ్రై అయితే అయిపోయింది కొంచెం ఆయిల్తో అయినా. దొండకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. రైస్ అయితే పెట్టేశాను అక్కడ. ఇంకా పప్పు కూడా మరుగుతుంది.
సింపుల్గా అయితే రైస్, పప్పు ఇంకా కూర అయితే రెడీ అయిపోయింది. నేను ఈ చింతకాయ పప్పు రెసిపీ అయితే ఇక్కడ షేర్ చేయట్లేదు. నేను ఇంకో వీడియోలో అయితే దీని రెసిపీ అనేది షేర్ చేస్తాను. సో మేమైతే లంచ్ తినేసాకైతే మాత్రం సఫల్ మార్కెట్కి అయితే వెళ్తున్నాము ఫ్రూట్స్ కోసం అని చెప్పి. సో మనం ఒక డైట్ అలాంటిది ఏమైనా అనుకున్నప్పుడు దాంట్లో కంపల్సరీగా ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ అనేది కంపల్సరీగా యాడ్ చేయాలి. సో కొంచెం ఎక్కువ బల్క్లో ఫ్రూట్స్ తెచ్చుకోవాలని చెప్పి అయితే సఫల్ మార్కెట్కి అయితే వెళ్తున్నాం. ఆల్రెడీ లాస్ట్ టైం నేను సఫల్కి వెళ్ళినప్పుడు అయితే ఒక వీడియో చేశాను. కావాలి అని అంటే ఆ వీడియో ఒకసారి మీరు చెక్ చేయవచ్చు. సో ఫస్ట్ అయితే మేము ఇప్పుడు లంచ్ చేసేస్తాం. లంచ్ చేసాకైతే మాత్రం నెక్స్ట్ అయితే మార్కెట్కి వెళ్ళిపోతాం. లంచ్ చేసాకైతే మేము సఫల్ మార్కెట్కి అయితే వచ్చాము ఫ్రూట్స్ వెజిటబుల్స్ తీసుకుందామని. సో చాలా రోజులు అయింది కదా సఫల్కి అయితే వచ్చి. సో ఒకసారి అన్ని వెజిటబుల్స్ ఫ్రూట్స్ అన్నీ చెక్ చేస్తున్నాం అసలు ఎలా ఉన్నాయి ఏంటి అనేది. ఎందుకంటే ఇక్కడ తీసుకున్నవి అయితే ఈజీగా నాకైతే ఒక 1 month వరకు స్టోర్ అవుతున్నాయి కాబట్టి నేనైతే ఈసారి మంచిగా కొంచెం ఎక్కువే తీసుకుందాము. ఎలానో డిసెంబర్ వస్తుంది కదా, ఫ్రూట్స్ ఎలానో వింటర్లో బాగానే ఉంటాయి కూడా మన ఇంట్లోని అని చెప్పి కొంచెం ఎక్కువే తెచ్చుకున్నాం మేమైతే. ఇక్కడైతే అన్నీ మంచిగా ఫ్రెష్గానే ఉన్నాయి. ఈ నాగపూర్ ఆరెంజెస్ వచ్చాయి ఇప్పుడైతే సీజన్లోకి. యాక్చువల్గా అయితే స్ట్రాబెరీస్ బ్లూబెర్రీస్ కోసం అయితే అడిగాము. అవి ఇంకా రావట్లేదు అని అన్నారు. మేబీ మిడ్ ఆఫ్ డిసెంబర్లో వస్తాయంట మిగతా అయితే. సో ఇంటికైతే తెచ్చేసాము ఇవన్నీ. కొన్ని కూరగాయలు అయితే దొరికాయి ఈసారి. దాంతోపాటు అయితే ఈసారి పెర్సిమోన్, యాపిల్, ఆ స్మాల్ ఆరెంజెస్ ఉంటాయి కదా అవి. నైట్కి అయితే నేను చపాతీ చేసేస్తున్నా. దీంట్లోకి అయితే నేను మామూలుగా ఇది మా చిన్నప్పుడు మా మమ్మీ బాగా చేసేవాళ్ళు. ఇది ఆనియన్ చపాతీ బాగుంటుంది. సో ఆనియన్స్తో పాటు నేను కొంచెం గ్రేటెడ్ క్యారెట్స్ ఉన్నాయి నా దగ్గర. ఇంకా గ్రేటెడ్ క్యారెట్స్ కూడా దీంట్లో కొంచెం వేసేసి ఉప్పు అంతే. చాలామంది స్టఫింగ్తో చేసుకుంటారు. స్టఫింగ్ కాకుండా ఇలా కూడా చేసేసుకోవచ్చు. అంటే లైక్ మనం డైరెక్ట్గా ఇలా కూడా మిక్స్ చేసుకుంటే చపాతీలు చాలా బాగా వస్తాయి. ఇవి చాలా టేస్టీగా ఉంటాయి కూడా, ఎందుకంటే ఆనియన్స్ ఉంటాయి కదా దీంట్లోని. చిల్లీ నచ్చే వాళ్ళు కొంచెం చిల్లీ కూడా వేసుకోవచ్చు. వాటర్ చూసుకొని వేసుకోండి, ఎందుకంటే ఆనియన్స్ కొంచెం వాటర్ ఉంటుంది కాబట్టి. నేను ఫస్ట్ అయితే ఇదంతా మిక్స్ చేస్తున్నాను. కొంచెం వాటర్ నాకు పడుతుంది కాబట్టి నేను కొంచెమే వాటర్ వేస్తున్నాను. ప్యాన్ అయితే ఆన్ చేసుకొని కొంచెం సేపు రెస్ట్ చేస్తే ఇలా అయితే అయింది. ఇప్పుడు డో అనేది ఇంత పెద్దది అనిపిస్తుంది కానీ ఇది పెద్దది కాదు. చపాతీ చేసినప్పటికీ చిన్నగానే అవుతుంది. సన్నటి మంట మీద కాల్చితే అయితే అయిపోయింది. పరాటా అయితే రెడీ. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. పైగా చాలా క్విక్గా కూడా చేసుకోవచ్చు. క్యారెట్ ఉంటే క్యారెట్, బీట్రూట్ ఉంటే బీట్రూట్, ఏదంటే అది వేసుకొని అయితే చక్కగా చపాతీ చేసేసుకోవచ్చు. క్విక్గా లైక్ లంచ్ బాక్స్ రెసిపీస్లా కూడా చేసుకోవచ్చు. బాక్స్లో కట్టినా చాలా మెత్తగా ఉంటుంది. నేనైతే ఆయిల్తో చేశాను, నెయ్యితో చేసుకున్నా మంచిదేని. సో నా డే అయితే ఈరోజు నేను ఈ క్యారెట్ అండ్ ఆనియన్ రోటీతో అయితే మాత్రం ఎండ్ చేస్తున్నాను. యాక్చువల్గా ఆనియన్స్ ఇలా చపాతీ వేసుకుంటే చాలా బాగుంటుంది. దీంతో నార్మల్గా అయితే పిక్కలు తింటారు, లైక్ మిక్స్ వెజిటబుల్ పిక్కలు ఉంటాయి కదా, చాలా టేస్టీగా ఉంటుంది. లేదు అని అంటే మనం ఒట్టిదైనా తినేయచ్చు. దీనికి యాక్చువల్గా కర్రీ ఏం అవసరం లేదు, ఎందుకంటే మనం ఆల్రెడీ ఆనియన్స్, క్యారెట్, ఉప్పు వేసాం కదా. డైరెక్ట్గా చపాతీలు తినడానికి చాలా టేస్టీగానే ఉంటాయి. సో నా వ్లాగ్ అయితే ఇక్కడితో నేనైతే ఎండ్ చేస్తున్నా. వాట్ ఐ ఈట్ ఇన్ ఎ డే లాంటి వ్లాగ్ అయితే చేసాయి. ఇది ఫస్ట్ ట్రయల్. అసలు ఎలా వస్తుందా అవుట్కమ్ అనేది అనుకున్నాను. అంటే మార్నింగ్ నుంచి అన్నీ సీక్వెన్స్గా షూట్ చేసుకొని అసలు అవన్నీ అసెంబుల్ చేయడానికి టైం పడుతుందేమో, అసలు ఎలా వస్తుంది అనుకున్నా. చూడాలి ఎడిటింగ్ చేసేటప్పుడు ఎంతవరకు ఇది వస్తుంది అనేది. ఈ వీడియో కానీ నేను ఎడిట్ బాగానే చేయగలిస్తే కంపల్సరీగా ఈ వీడియో అయితే పోస్ట్ చేస్తాను. సో ఇదైతే నా ఫస్ట్ డే ఇన్ మై లైఫ్ లాగా వాట్ ఐ ఈట్ ఇన్ అ డే చేశాను. సో హోమ్ కుక్ తినాలి అని అంటే అది చాలా పెద్ద టాస్క్. ఎందుకంటే ఈరోజు మొత్తం 3 times నేను వండుకొని, అది కూడా ఫ్రెష్గా. మామూలుగా ఏంటంటే ఒక్కొక్కసారి మధ్యాహ్నం మిగిలిపోయింది, నైట్ అలా తినేస్తుంటాం రైస్. కానీ ఇప్పుడు ఏంటంటే లేదు, మన ముగ్గురికి అంటే ముగ్గురు వరకు చేసుకుందాం, ఎక్కువ చేయొద్దు, మిగిలించొద్దు, ఎప్పటికప్పుడు ఫ్రెష్గా చేసుకొని తిందాము అనుకొని, అంటే లైక్ కొంచెం హెల్దీ లైఫ్ స్టైల్ కోసం హెల్దీగా అన్ని వెజిటబుల్స్ ఇన్కార్పొరేట్ చేయాలని చెప్పి అయితే ఇలా చేశాను.
సో చూడాలి ఎంతవరకు వెళ్తుంది అనేది. కానీ నేనైతే మాత్రం కంపల్సరీగా ఒక 30 డేస్ అయితే చేద్దాం అనుకుంటున్నాను. 30 డేస్ చేస్తే కంపల్సరీగా అలా మనం నెక్స్ట్ ఇంకొక 1 మంత్ 2 మంత్స్ అలా చేస్తూ ఉంటే గ్రాడ్యువల్గా అది మనకు అలవాటు పడిపోతామేమో అని చెప్పి. కాబట్టి ఫస్ట్ 30 డేస్తో అయితే స్టార్ట్ చేస్తున్నాను. లెట్స్ సీ ఏమవుతుంది అనేది. సో నేను మళ్ళీ మీకైతే ఇలా లాంగ్ వీడియో ఈసారి నాన్ వెజ్ తినేటప్పుడు అయితే కంపల్సరీగా చేస్తాను. ఇది కంప్లీట్గా వెజ్, లైక్ వెజిటేరియన్ ఫుడ్స్లో ఏమేమి తింటున్నాం అన్నట్టు చేసా. నెక్స్ట్ అయితే మాత్రం కంపల్సరీగా నాన్ వెజ్లో చూపిస్తా. అంతవరకు బాయ్. నా ఛానల్ నచ్చినట్టయితే మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.